పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను జయప్రదం చేయండి. ఈ రోజు ఆర్టీఓ కార్యాలయం దగ్గర జరిగే ధర్నా కార్యక్రమాన్ని భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ పార్లమెంట్ లో అమిత్ షా గారు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానపరుస్తూ ఈ రాజ్యాంగం మీద జరిగే చర్చ కన్నా ఏదో రాముడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం వద్ద ఎంసీపీఐయు పార్టీ తరఫున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి గ్యాసు ఒక బండకు వచ్చి 50 రూపాయలు మరి పెంచడం జరిగింది. అంతేకాకుండా మరి పెట్రోల్ డీజిల్ పై 2 రూపాయలు సెస్ రూపంలో పెంచడం జరిగింది. అయితే వారు చెప్పేది ఏంటంటే 2 రూపాయలు మేము కంపెనీ వారికే పెంచాం కానీ మరి జనాలను ఎత్తిన పడదని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇవన్నీ పూర్తిగా కళ్ళవల్లి మాటలు. కంపెనీ వారికి ప్రభుత్వం 2 రూపాయలు పెంచిన తర్వాత వారు జనాల మీద మరి 2 రూపాయలు పెంచకుండా ఎందుకుంటారు? ముఖ్యంగా ఎన్నికలకు ముందు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేము నిత్యావసర వస్తువుల ధరల మీద అదుపులో చేస్తాము, మరి గ్యాస్ రేట్లు పెంచము, డీజిల్ పెట్రోల్ పై కూడా మేము రేట్లు పెంచకుండా అదుపులో పెడతామని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారు అన్ని జనాల సమస్యలు పట్టించుకోకుండా కేవలం వారి యొక్క పరిపాలన, వారి పదవుల్ని కాపాడుకునే పద్ధతుల్లో కేంద్రంతో మిలాఖతై ప్రజా వ్యతిరేకమైన చర్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపడుతూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకునే మాటైతే ఈనాడు మరి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. సామాన్య మానవుడు కూలీ నాలి చేసుకొని మరి కష్టపడి సంపాదించుకుంది కనీసం మరి పూట గడవని పరిస్థితి ఈనాడు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందుకొరకు మరి ఒకవైపున నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడము, రెండో వైపున పూర్తిగా ఆహారాల్లో కల్తీ పూర్తిగా పెరిగిపోయింది. ముఖ్యంగా మన నసరావుపేటలో ప్రతి నూనెల్లో కల్తీ, మరి పిండిలో కల్తీ, ఈ రకమైన మరి హోటల్లో జరిగే ఆహారాల్లో కూడా మరి పూర్తిగా కల్తీ ఏర్పడి జనాలు రోగాల పాలవుతూ హాస్పిటల్ పాలవుతున్నారు. అందుకోసం ప్రభుత్వం వారు పూర్తిగా కల్పించుకొని వీటిని అదుపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన 50 రూపాయలు మరి సిలిండర్ పైన తగ్గించాలి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ పై పెంచిన 2 రూపాయలు కూడా తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.